students. In today's class, we are going to deal with the two problems. Okay. In previous classes, we have discussed only one problem, but these problems are very short, and that's why I am discussing the two problems in this. That is 11th problem and 12th problem. Okay. So first one, if you see the 11th problem, we have prepared Sudha account from the following. అంటే ఇందులో ఏం చేశారు, సుధా అకౌంట్ ని ప్రిపేర్ చేయమని చెప్పారు కదా. సో లెట్ us see ఫస్ట్ ట్రాన్సాక్షన్. ఆల్రెడీ మనము లెడ్జర్ ప్రొఫార్మా డ్రా చేశాం కదా. టైటిల్ వచ్చేసి సుధా అకౌంట్. నౌ చూడండి అన్న, అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా. ఓకే, ఆల్రెడీ నేను చెప్పాను కదా, డెబిట్ ద రిసీవర్, క్రెడిట్ ద గివర్, రైట్. సో అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా అంటే సుధా దగ్గర నుంచి మనకు డబ్బులు రావాలి, కానీ తను డబ్బులు ఇచ్చిందా, ఇవ్వలేదు. అంటే షీ ఈజ్ ద రిసీవర్, అంతే కదా. మనకి వేరే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రావాలి అంటే వాళ్ళు ముందే తీసుకొని ఉన్నారు మన దగ్గర, బట్ మనకి మళ్ళీ రిటర్న్ చేయలేదు. కాబట్టి దీని ఎంట్రీ ఏమొస్తుంది, అమౌంట్ కదా, టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అనుకోవాలి. ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్ లో డిస్కస్ చేశాం కదా, టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, రైట్. సో ఇది వచ్చేసి 2018 ఫిబ్రవరి 1st టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. ఎంత డ్యూ ఉంది అన్నాను, దట్ ఈస్ 8,000 రూపీస్. 8,000 rupees. మీకు కొంచెం కన్ఫ్యూజన్ ఉండొచ్చు. ఐ షో యూ ద జనరల్ ఎంట్రీ. అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా అంటే సుధా దగ్గర నుంచి మనకి డబ్బులు రావాలి కానీ ఇవ్వలేదు, అంటే షీ ఈస్ ద రిసీవర్ అని చెప్పాను కదా. రిసీవర్ అంటే సుధా అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్, అంతే కదా. సుధా అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. మనం ఆల్రెడీ సుధా అకౌంట్ చేస్తాం కాబట్టి టు క్యాష్ కదా, అవునా. కానీ ఇది డ్యూ అమౌంట్ కదా, అందుకనే ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అనుకుంటాం. ఓకే, రైట్. నెక్స్ట్, గూడ్స్ సోల్డ్ టు సుధా. గూడ్స్ సేల్ చేస్తే మనకి ఎంట్రీ ఏమొస్తుంది, సుధా అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్, అంతే కదా. టు సేల్స్ అకౌంట్ అని రాయండి. ఆల్రెడీ సుధా వచ్చేసింది కదా మనకి. సో టు సేల్స్ అకౌంట్. ఇఫ్ నాట్ సింపుల్ గా గూడ్స్ సోల్డ్ టు సుధా, సుధాకి గూడ్స్ సేల్ చేస్తే తను రిసీవ్ చేసుకుంటుంది గూడ్స్, అంటే డెబిట్ రిసీవర్ కదా, రైట్. వాట్ ఈస్ ద అమౌంట్, దట్ ఈస్ 11,000 రూపీస్. అండ్ డేట్ వచ్చేసిందనా 4. ఓకేనా. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, జర్నల్ ఎంట్రీస్ మనం పర్ఫెక్ట్ గా ఉండాలి అని అర్థం కదా, రైట్. నెక్స్ట్ 12th వన్, గూడ్స్ రిటర్న్డ్ బై సుధా. అంటే సుధా రిటర్న్ చేసింది, అంటే షీ ఈస్ ద గివర్ కదా, రైట్. గివర్ అంటే టు సుధా అకౌంట్, పైన ఏమొస్తుంది, సేల్స్ రిటర్న్స్ వస్తుంది, అంతే కదా. రిటర్న్స్ అంటే ఐదర్ పర్చేస్ రిటర్న్స్ కానీ సేల్స్ రిటర్న్స్ కానీ ఉంటుంది, బట్ మనకి డెబిట్ సైడ్ లో ఉంది కాబట్టి దాన్ని సేల్స్ రిటర్న్స్ అనుకోవాలి. బికాస్ nominal account all expenses and losses comes under sales returns, right. So ippudeyte sales returns account data to Sudha account ante Sudha తీసేస్తే by sales returns account అవుతుంది కదా. డేట్ వచ్చేసి 2018 February 12 by sales returns. By sales returns account, what is the amount now, 4,000. Okay, 4,000. Next one చూడండి, 16th one, cash received from Sudha. సుధా దగ్గర నుంచి మనకి డబ్బులు వచ్చాయి, అంటే సుధా is the giver. giver అంటే క్రెడిట్ కదా, రాయండి. 16 by cash account. What is the amount that we have, 3,000. Okay, 3,000. Next, this is the last one.
రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ సుధా. సుధా దగ్గర నుంచి మనకి చెక్ వచ్చింది అంటే మళ్ళీ తను గివర్ కదా మనకి 22nd బై తను చెక్ ఇచ్చింది కాబట్టి మనం ఏమనుకోవాలి దాన్ని బ్యాంక్ అని అనుకోవాలి. దట్ ఈస్ బై బ్యాంక్ అకౌంట్. వాట్ ఈస్ ద అమౌంట్ అనా 6,000. Okay, by bank account 6,000. And then 28th one చూడండి, Sudha account settled with 10% discount. This is the new concept which you are getting now. So ఇక్కడ ఏమైంది అంటే మన టోటల్ ప్రాబ్లం మొత్తం కంప్లీట్ అయ్యాక డిఫరెన్స్ అమౌంట్ వస్తుంది కదా, దాంట్లో వచ్చే 10% ని డిస్కౌంట్ గా కన్సిడర్ చేయండి అని చెప్పారు. ఓకేనా, లెట్ us see now. ఆల్రెడీ మన ప్రాబ్లం ఫినిష్ అయింది కదా. ఓకే, డెబిట్ సైడ్ లో చూడండి 8,000 ప్లస్ 11,000 ఎంత అవుతుంది మనకి 19,000 అవుతుంది కదా. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 3 6 4 ప్లస్ 3 7 7 ప్లస్ 6 13. అంటే హైయెస్ట్ అమౌంట్ ఎంత ఉంది మనకి 19,000 ఇస్ ద హైయెస్ట్ అమౌంట్. సో ఏం చేయండి, బోత్ సైడ్స్ డిస్కౌంట్ కాలం కూడా ఉంది కాబట్టి 2 లైన్స్ పెట్టండి. హైయెస్ట్ అమౌంట్ ఎంత మనకి 19,000, రైట్. 19,000 19,000 అంతే కదా. 19 మైనస్ 13 ఎంత వస్తుంది మనకి 6,000 రూపీస్ కదా. 6,000 is the difference amount. సో ఇప్పుడు 28th వన్ ఏం చెప్పాడు అంటే ఈ 6,000 ఏదైతే డిఫరెన్స్ అమౌంట్ ఉందో దాంట్లో 10% ని డిస్కౌంట్ అనుకోండి అని చెప్పాడు. అంటే 6,000 ఇంటూ 10% చేస్తే ఎంత వస్తుందన్న మనకి 600 రూపీస్ ఈజ్ అవర్ డిస్కౌంట్ అమౌంట్. ఓకే, డిస్కౌంట్ అనేది ఎక్కడ వస్తుంది, ఇప్పుడు ఇటు 19,000 ఉంది, ఇటు మనకి డిఫరెన్స్ అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి ఈ సైడ్ మనం ఏం చేయాలి 2018 February 28 by discount account డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉంది మనకి 6,000 కదా. రాసేయండి 6,000 into 10 by 100 that is equal to 600 rupees. Okay, now see, ఇప్పుడు డిస్కౌంట్ కూడా కంప్లీట్ అయింది 28th ట్రాన్సాక్షన్. మళ్ళీ ఏం చేయాలి, బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాట్ డౌన్ అనుకోవాలి కదా. ఆన్ ద సేమ్ డే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఇక్కడ ఎందుకు రాసాము, బికాస్ ఇటు సైడ్ అమౌంట్ తక్కువ ఉంది కాబట్టి. అంతేనా, చూడండి ఇప్పుడు 6,000 నుంచి మైనస్ 600 చేస్తే మనకి ఎంత వస్తుందన్నా 5,400 డిఫరెన్స్ అమౌంట్ వచ్చింది కదా. ఆ 5,400 ఇక్కడ రాస్తాం 5,400. మళ్ళీ దీన్ని ఏమనుకోవాలి, బ్రాకెట్స్ లో క్యాష్ అని అనుకోవాలి. క్యాష్ అని ఎందుకు అనుకున్నాం తెలుసా, ఇంతకు ముందు అన్ని కూడా బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ క్యారీ డౌన్ అని అన్నాం, బట్ ఎప్పుడైనా క్యాష్ అన్నామా, లేదు. ఇక్కడ ఎందుకు అనుకున్నాము అంటే మనం ఫస్ట్ ఫిబ్రవరి చూడండి అమౌంట్ డ్యూ ఫ్రమ్ సుధా అంటే క్యాష్ డ్యూ అని చెప్పారు కదా, అందుకే ఇప్పుడు డ్యూ అమౌంట్ అని రాసేస్తున్నాం అన్నమాట. ఓకే, మళ్ళీ నెక్స్ట్ చూడండి 6,000 లో 10% డిస్కౌంట్ పోయింది అంటే మిగతా ఏంటి మనకి 5,400 ఉంది కదా. ఆ 5,400 ఏం చేయాలి, నెక్స్ట్ డేకి ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే 2018 మార్చ్ 1st. ఓకే, 2018 మార్చ్ 1st టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత అమౌంట్ అన్నా 5,400. ఓకే, 5,400 is our answer. Right. So 5,400
యాక్చువల్గా ఫస్ట్ మంత్ ఎంత డ్యూ ఉంటే 8,000 డ్యూ ఉంటే, బట్ ఫిబ్రవరి మంత్ కంప్లీట్ అయ్యేలోపు మన డ్యూ అమౌంట్ ఎంత అయిందన్నా 5,400 అయింది. ఓకేనా? హోప్ యూ ఆల్ అండర్స్టూడ్ కదా. నా మనం ఏం చేద్దాము, నెక్స్ట్ ప్రాబ్లమ్ చేద్దాం. సో మీరు అలాగే పెట్టి దీన్ని స్క్రీన్ షాట్ చేసేయండి, లేదంటే పాజ్ పెట్టి టోటల్ ప్రాబ్లం రాసేయండి కదా. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నెక్స్ట్ ప్రాబ్లం డిస్కస్ చేస్తాను. దిస్ విల్ బి కంటిన్యూషన్ ఫర్ యూ. ఓకే, రాస్తాను. సో మీరు ఏం చేయాలన్నా నెక్స్ట్ ప్రొఫార్మా ఇలాగే డ్రా చేయండి, బికాస్ ప్రొఫార్మా సేమ్ కాబట్టి నేను ఎక్సెస్ తీసేస్తున్నాను. ఓకే, దిస్ విల్ బి ఏ టైం సేవింగ్ ఫర్ us కదా. సో మళ్ళీ సేమ్ నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది మనకి చూడండి. స్వామి అకౌంట్ ఉంది కాబట్టి వాట్ విల్ బి ద టైమింగ్? ఫస్ట్ థింగ్, దిస్ ఇస్ ద 12th ప్రాబ్లం. స్వామి అకౌంట్ మనం ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము. ఓకేనా? నౌ సీ హియర్, దిస్ విల్ బి సేమ్ లైక్ ద ఫస్ట్ ప్రాబ్లం. అమౌంట్ డ్యూ టు స్వామి అంటే ఇది ఇప్పుడు మనకి డిఫరెంట్ గా వచ్చింది, అంటే న్యూ థింగ్ ఏంటి, మనకి స్వామి నుంచి డబ్బులు రావాలి. ఓకే, అమౌంట్ డ్యూ టు స్వామి అంటే మనమే ఇవ్వాలి అన్నమాట. మనం ఇవ్వాలి కానీ ఇచ్చామా అతనికి? ఇవ్వలేదు. ఇవ్వలేదు అంటే హి ఈస్ ద గివర్ కదా. రాసేది cash account data to Swami account. సో ఫస్ట్ మన క్యాష్ వస్తే మనం ఏమనుకుంటున్నాం, బ్యాలెన్స్ క్యారీ డౌన్ బ్రాట్ డౌన్ అనుకుంటున్నాం కదా. సో ఇప్పుడు స్వామి అకౌంట్ స్వామి తీసేసాం అనుకోండి, మనకి ఏముంది, బై క్యాష్ అని ఉంటుంది. కానీ ఫస్ట్ ట్రాన్సాక్షన్ కాబట్టి మనం ఏం చేస్తాం, దాన్ని బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అనుకుంటాం. ఓకే, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ ఎంత అమౌంట్ అన్నా, దట్ ఈస్ 12,000. ఓకే, 12,000 రూపీస్ అండ్ డేట్ వచ్చేసి 2018 January 2nd. ఓకే, నౌ సీ గూడ్స్ పర్చేజ్డ్ ఫ్రమ్ స్వామి. స్వామి దగ్గర నుంచి పర్చేజ్ చేశాము అంటే హి ఈస్ ద గివర్ కదా. మనం ఏం చేసాం, స్వామి దగ్గర పర్చేజ్ చేశాము కాబట్టి దట్ ఈస్ 8th by purchases account. How much amount we have purchased? That is 16,000. Okay, 16,000 purchase చేశాం. నెక్స్ట్ గూడ్స్ రిటర్న్ టు స్వామి. స్వామికి మనం గూడ్స్ ని రిటర్న్ చేశాము అంటే ఈస్ ద రిసీవర్ కదా. 2018 January. What is the date of receiving 15? To purchase returns. Okay, to purchase returns amount ఎంతనా 5,000. పిల్లలు మీకు జర్నల్ ఎంట్రీస్ చెప్పకుండా డైరెక్ట్ గా చెప్తున్నాను. మీ బ్రెయిన్ లో జర్నల్ ఎంట్రీస్ అనేవి రొటేట్ అవుతా ఉండాలి, అప్పుడే మీకు ఇది ఇంకా ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? రైట్, క్యాష్ పే టు స్వామి అంటే స్వామికి క్యాష్ పే చేసాం. సో వాట్ హి విల్ డూ, హి విల్ రిసీవ్ క్యాష్ కదా. రిసీవర్ ఇక్కడ డెబిట్ సైడ్, క్యాష్ పే టు స్వామి అంటే స్వామి అకౌంట్ డేటా టు క్యాష్ అకౌంట్. 20 goes to cash account. Amount ఎంతనా 16,000. ఓకే, 16,000.
నెక్స్ట్ చూడండి గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ స్వామి. స్వామి దగ్గర పర్చేస్ చేశాం కాబట్టి హీ ఈస్ ద గివర్ కదా. 24 by purchases account 9,000. Okay, by purchases account 9,000. లాస్ట్ వన్ మళ్ళీ మీకు ఇంతకు ముందు లాస్ట్ ప్రాబ్లమ్ లో డిస్కస్ చేశాం కదా, జస్ట్ లైక్ దట్. స్వామి అకౌంట్ ఇస్ సెటిల్డ్ బై చెక్. ఓకే, ప్రీవియస్ ప్రాబ్లమ్ లో ఏమైంది, సెటిల్డ్ విత్ డిస్కౌంట్ అన్నాడు, అంటే డిస్కౌంట్ అయిపోయాక వచ్చిన అమౌంట్. బట్ ఇక్కడ చూడండి స్వామి అకౌంట్ ఇస్ సెటిల్డ్ బై చెక్ విత్ 10% డిస్కౌంట్ కదా. ఇప్పుడు మనం ఏం చేయాలన్నా చూడండి, 5 plus 16 ఎంత అవుతుంది, 21,000. ఇక్కడ 12 plus 16 28, 28 plus 9 37, right. 37 credit, 21 debit కదా. సో చూడండి మనకి హైయెస్ట్ అమౌంట్ ఎంత ఉంది ఇందులో, 37,000 is the highest amount. సో ఈక్వల్ లైన్స్ డ్రా చేయండి, మళ్ళీ హైయెస్ట్ అమౌంట్ రాసేయండి ఎంత, 37,000. 37,000 ఓకేనా, 37. మళ్ళీ ఇందులో ఏమన్నాడు, 10% డిస్కౌంట్ అని కూడా అన్నాడు కదా. 37 minus 21 ఎంత వస్తుందన్న ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి. దట్ ఈస్ 16,000 రూపీస్ వస్తుంది. ఓకే, 37 minus 21 is 16,000. సో ఈ డిఫరెన్స్ అమౌంట్ ని మళ్ళీ మనం ఏం చేయాలి, ఆన్ 30th January దాన్ని డిస్కౌంట్ చేయమని చెప్పాడు కదా. అంటే ఇంటూ that is 16,000 into 10 by 100, that is equal to 1600 కదా మనకి డిస్కౌంట్ అమౌంట్. 1600 rupees is our discount కదా. సో మరి డిఫరెన్స్ ఎక్కడ తక్కువ ఉంది, ఇప్పుడు మనకి డెబిట్ లో కదా తక్కువ ఉంది, కాబట్టి డెబిట్ లో రాసాము. ఏ రోజు అని చెప్పాడు, January 30 to discount account. ఎంత అమౌంట్ అన్నా 1600 in bracket 16,000 into 10 by 100 అంతే కదా, రైట్. మళ్ళీ ఏమన్నాడు, సెటిల్ బై చెక్. మిగతా అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని చెక్ రూపంలో సెటిల్ చేశాము. ఓకే, ఆన్ ద సేమ్ డే పెట్టేసేయండి, టు బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్. అంతే కదా, ఎంత వస్తుంది, 16,000 minus 600. మనకి డిఫరెన్స్ అమౌంట్ అనేది 1600 ఉండే కదా, అందులో ఆల్రెడీ 10% డిస్కౌంట్ పోయింది. అంటే మిగతా అమౌంట్ ఎంత వస్తుంది చూడండి, 16,000 minus 1600 that is 0, 0, 4, 5 also 1 total 4, right. 14,400 మనకి ఇందులో కూడా అదే ఉంది కదా. సూపర్, 14,400. దిస్ ఈజ్ అవర్ న్యూ బ్యాలెన్స్ కదా. ఈ క్యారీ ఆన్ మళ్ళీ ఏం చేయాలి కదా, మనము నెక్స్ట్ మంత్ కి ట్రాన్స్ఫర్ చేయాలి కదా. అంటే జనవరి తర్వాత వచ్చే మంత్ ఏంటి మనకి, దట్ ఇస్ ఫిబ్రవరి. ఇయర్ 2018 February 1st. ఓకేనా, February 1st to balance brought down, settled by check కదా. కాబట్టి బ్రాకెట్ లో ఏం చేయండి, బ్యాంక్ అని పెట్టుకోండి, బికాస్ it comes in bank balance. How much balance nana remaining, 14,400 rupees. 14,400.
దిస్ ఈస్ అవర్ ప్రాబ్లం కదా. సింపుల్ గా చూడండి, మనకి ఏమైంది రిసీవర్ గివర్ గా చూసుకుంటే అమౌంట్ డ్యూ టు స్వామి అంటే మనకి స్వామికి డబ్బులు ఇచ్చేది కానీ ఇవ్వలేదు. సో హీ ఈస్ ద గివర్ కాబట్టి టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ అనుకున్నాం. నెక్స్ట్ గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ స్వామి. స్వామి దగ్గర నుంచి కొంటే స్వామి ఏం చేస్తాడు మనకి ఇస్తాడు అంటే హీ ఈస్ ద గివర్ కదా. బై పర్చేసెస్ గూడ్స్ రిటర్న్ టు స్వామి. స్వామికి రిటర్న్ చేస్తే అక్కడ ఏం చేస్తాడు వాటిని తీసుకుంటాడు రిసీవర్ కాబట్టి టు పర్చేస్ రిటర్న్స్. క్యాష్ పెయిడ్ టు స్వామి. స్వామికి క్యాష్ పే చేస్తే క్యాష్ తీసుకుంటాడు రిసీవర్ టు క్యాష్. గూడ్స్ పర్చేస్డ్ ఫ్రమ్ స్వామి అగైన్ ఈస్ ద గివర్ కదా బై పర్చేసెస్. లాస్ట్ వన్ సెటిల్ విత్ 10% డిస్కౌంట్ అంటే మనం ఏం చేసాం బోత్ ద టోటల్స్ క్యాలిక్యులేట్ చేసాం. ఇది లేవు 5 + 16 21,000 వచ్చింది డెబిట్ లో, ఇది వచ్చేసి 37,000 వచ్చింది. అంటే డిఫరెన్స్ అమౌంట్ చూసుకుంటే ఎంత అయింది మనకి 16,000 రూపీస్ వచ్చింది. ఆ 16,000 లో మళ్ళీ ఏం చేసాము 10% డిస్కౌంట్ అనుకున్నాం కదా. 16,000 లో 10% అంటే 1,600 డిస్కౌంట్ పోయింది. మిగతా బ్యాలెన్స్ 14,400 అనేది బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేశారు. బికాస్ హీ సెడ్ టు సెటిల్ విత్ చెక్ అంతే కదా. 14,400 క్యారీ ఆన్ అనేది మళ్ళీ ఏం చేశాము నెక్స్ట్ మంత్ కి దాన్ని బ్రాట్ డౌన్ గా చూపించాము. ఓకేనా. సో మీకు ఇది క్లియర్ కదా. మీరు ఏంటి అంటే మీ జర్నల్ ఎంట్రీస్ అనేది మీకు రిమైండ్ అవుతా ఉంటుంది. మీ బ్రెయిన్ లో ఎప్పుడైతే జర్నల్ ఎంట్రీస్ ఉంటాయో దాని ఆపోజిట్ వన్ రాయగలుగుతారు కదా. సో జస్ట్ బై మేకింగ్ ఫస్ట్ రైట్ డౌన్ ఆల్ దీస్ థింగ్స్. విష్ యూ గుడ్ డే.